హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సమ్ టైమ్ విత్ వ్యూవర్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఏంటంటే, మనం బ్యాంగిల్స్ అనేది బయటకు వెళ్ళినప్పుడు హడావుడి లేకుండా మన శారీ మీదకి మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ అనేవి ఒక్క క్షణంలో ఎలా తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. నేను చెప్పే ఈ టిప్స్ మీరు ఫాలో అయితే మీరు బయటకు వెళ్ళినప్పుడు మీ శారీ మీదకి డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ అనేవి జస్ట్ 1 మినిట్లోనే తీసుకోవచ్చు. కంప్లీట్ వీడియో అయితే చూడండి. ఇంకా ఎలాంటి డిలే చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ నా బ్యాంగిల్స్ అండి. ఇవి ఏంటంటే నేను ఫస్ట్ మనకి ఏంటంటే ఒక బ్యాంగిల్ బాక్స్ అనేది తీసుకోవాలి. ఇలాంటి బ్యాంగిల్ బాక్స్ అనేది నేను డిమార్ట్ లో తీసుకున్నానండి. నాకు ఇది 200 రూపీస్ అయితే పడింది. మనం బ్యాంగిల్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి మనకి బ్యాంగిల్ ఆర్గనైజింగ్ బాక్సెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. వాటిలో ఏంటంటే రాడ్స్ అనేవి ఉంటాయి. మనం అవి యూజ్ చేసుకోవచ్చండి. అవి తక్కువ క్వాంటిటీలో మాత్రమే మనం అవి ఆర్గనైజ్ చేసుకోవడానికి ఉంటుందండి బ్యాంగిల్స్. సో ఇలా ఎక్కువ క్వాంటిటీలో బ్యాంగిల్స్ ఉన్న వాళ్ళు ఈ మెథడ్ అయితే బెటర్ అండి. ఇవి మనకు ఫస్ట్ కావాల్సింది ఇలాంటి థ్రెడ్స్ అండి. ఇవి స్టేషనరీ షాప్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయండి. మనకు కాస్ట్ ఎంత ఉండవు, నాకు ఐడియా లేదు, మా హస్బెండ్ తీసుకొచ్చారు. సో మనకి ఇలాంటి థ్రెడ్స్ అనేవి మనం స్టేషనరీ షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చండి. మనకి థ్రెడ్ అనేది మనకి ఎలా ఉంటుందో చూపిస్తాను. మనకి థ్రెడ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఫస్ట్ ఏంటంటే మనకి ఏ బ్యాంగిల్స్ అయితే కావాలో ఆ బ్యాంగిల్స్ ని మనం ఇలా సెట్ వైజ్ గా పెట్టుకుందాం. అంటే మీరు కొంతమంది ఒక్కొక్క చేతికి 12 బ్యాంగిల్స్ వేసుకుంటారు, కొంతమంది 6 బ్యాంగిల్స్ వేసుకుంటారు. అలా మీకు ఎలా వేసుకుంటారో అలా సెట్ చేసేసుకోండి. 6 బ్యాంగిల్స్ వేసుకున్న వల్ల ఆ చేతికి 6, ఈ చేతికి 6, 12 బ్యాంగిల్స్, లేదా ఈ చేతికి 12, ఈ చేతికి 12 వేసుకున్న 24 బ్యాంగిల్స్ అనేవి అలా సెట్ చేసేసుకొని అలా థ్రెడ్ తో ఒక ఈజీగా నాట్ అనేది వేసేసుకోండి. జారుముడిలా ఉంటుంది కదా, సో అలా జారుముడి అనేది వేసేసుకున్నారంటే మనకి ఎప్పుడైనా హడావిడి లేకుండా బయటకు వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన బ్యాంగిల్ అనేది వెంటనే ఒక్క బ్యాంగిల్ కనిపించిన దాని మీద మనం అలా చేపట్టగానే మనకి సెట్ అనేది వెంటనే అలా వచ్చేస్తుందండి. సో మీకు ఇలా ఎన్ని బ్యాంగిల్స్ అనేవి అవైలబుల్ గా ఎన్ని సెట్స్ అనేవి ఉన్నాయో అవన్నీ కూడా అలా సెట్ చేసేసుకొని అలా థ్రెడ్ అనేది వేసేసుకుంటే గనుక, థ్రెడ్ తో నాట్ అనేది వేసేసుకుంటే గనుక మనకి ఎటువంటి హడావిడి లేకుండా ఎంత హడావిడిలో ఉన్నా గానీ మనం ఈజీగా ఆ బ్యాంగిల్స్ అనేవి పిక్ చేసుకోవచ్చండి. ఇందులో నా పెళ్లి బ్యాంగిల్స్, శ్రీమంతం బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయండి. ఇంకా కొన్ని బ్యాంగిల్స్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా ఉండిపోయినాయి, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న బాక్స్ అన్నమాట. నేను చూసాను, ఆన్లైన్ లో చూసాను అన్నమాట. బ్యాంగిల్స్ ఆర్గనైజర్ బాక్సెస్ ఉన్నవి, అంటే వాటికి రాడ్స్ అనేవి ఉన్నాయి. అంటే మినిమం ఒక బాక్స్ అనేది 150 రూపీస్ అయితే పడుతుందండి. పైగా అందులో ఎన్నో కూడా లేవు, జస్ట్ ఆ రాడ్స్ అనేవి 2 రాడ్స్ 3 రాడ్స్ అలా ప్రొవైడ్ చేశాడు అంతే. ఆ బాక్స్ అలాగా మనకు 150 పడుతుంది. అదేదో జస్ట్ ఇలా పెద్ద బాక్స్ అనేది తీసుకుంటే గనుక డిమార్ట్ లో 200 రూపీస్ పడుతుంది. దానికన్నా నాకు ఇదే బెటర్ అని అనిపించింది. సో అందుకే నేను ఈ బాక్స్ అనేది తీసుకున్నాను. ఈ రోజుల్లో అసలు బ్యాంగిల్స్ అనేవి ఎవ్వరూ వేసుకోవట్లేదండి మనకి. ఇంకా అందులోనూ ఈ మట్టి గాజులు అనేవి అసలు ఇంకెవ్వరు కూడా వేసుకోవట్లేదు. అసలు ఈ మట్టి గాజులు అనేది ఎందుకు వేసుకుంటారో ఏంటో, నాకు తెలిసిన కొన్ని రీజన్స్ అయితే నేను మీకు చెప్తానండి. చాలా సైంటిఫిక్ రీజన్ కూడా ఉందండి ఈ మట్టి గాజుల్లో. ఇది సాంప్రదాయమైనవి, పైగా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచివండి ఈ మట్టి గాజులు అనేవి. ఈ మట్టి గాజులు వేసుకోవడం వల్ల ఏంటంటే మన చర్మంతో ఘర్షణ చెందడం వల్ల ప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ అయ్యి అల్సర్ తగ్గుతుంది. అలానే మట్టి గాజులు వేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా జరుగుతుందండి. అలాగే మట్టి గాజులు అనేది మన బాడీలో ఉన్న హీట్ ని కూడా అవి అబ్జార్బ్ చేసుకుంటాయండి. అలాగే మట్టి గాజులు మనం వేసుకోవడం వల్ల హార్మోనల్స్ ఇంబ్యాలెన్సెస్ అనేవి తగ్గుతాయి. అలాగే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుందండి. అలా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కూడా శ్రీమంతం టైంలో కూడా మట్టి గాజులు అనేది తొడుగుతారు కదండి. ఇలా తొడగడం వల్ల పుట్టబోయే బిడ్డకు మంచిదని ఒక నమ్మకం అండి. మనం బంగారు గాజులు వేసుకున్నా సరే కనీసం ఒక 2 మట్టి గాజులైనా వేసుకోవాలని అంటూ ఉంటారు కదండి.
అలాగే పెళ్ళైన స్త్రీలు గాజులు ధరించడం అనేది మన సాంప్రదాయం అండి. ఈ సౌభాగ్యానికి చిహ్నంగా కూడా భావిస్తారు. ఇంక ఇవి నా పెళ్లి బ్యాంగిల్స్ అండి ఇవి. నేను మా పెళ్ళికి ఏంటంటే గ్రీన్, వైట్, రెడ్ కలర్ కాంబినేషన్ లో అయితే బ్యాంగిల్స్ అయితే వేసుకుంటామండి. బ్యాంగిల్స్ కూడా చూసారు కదా, కొన్ని కొన్ని స్టోన్స్ అయితే ఊడిపోయి ఉన్నాయి. పెళ్ళికూతురు చేసినప్పటి నుంచి మన 16వ రోజు పండుగ చేసేదాకా ఒక బ్యాంగిల్స్ అనేవి తీయం కదండి. సో దాని వల్ల నావి కొన్ని బ్యాంగిల్స్ అయితే అలా స్టోన్స్ అయితే పోయాయి. సో పెళ్లికి అసలు అని చెప్పి నేను సెంటిమెంట్ గా అవి నేను లైఫ్ లాంగ్ ఉంచుకోవాలని వాటిని నేను అలానే దాచిపెట్టుకొని ఉంచుకున్నానండి. అలా ఆ 3 కలర్ కాంబినేషన్స్ లో అయితే నేను వేసుకున్నాను. రెడ్, గ్రీన్, వైట్ అన్నమాట. ఇవి నా పెళ్లి బ్యాంగిల్స్. అవి స్టోన్స్ పోయినా కానీ నేను పెళ్లి బ్యాంగిల్స్ అని చెప్పి సెంటిమెంట్ తో నేను వాటిని అలా దాచుకునే ఉంచుకున్నానండి. కళా శ్రీమంతం గాజులు అలానే ఉంటాయి. బట్ ఇది చూడడానికి ప్రాసెస్ అనేది సింపుల్ అనిపిస్తుంది కానీ ఎవరైనా మీకు కొంచెం ఖాళీ దొరికే టైంలోనే ఇది ఇలా చేసుకోండి. చాలా టైం టేకింగ్ గా పడుతుంది. ఎందుకంటే గాజులు అనేవి చాలా క్లమ్సీగా ఉంటాయి కదండి. మనకు కావాల్సినవన్నీ వెతికి తీసుకోవడానికి అవన్నీ కూడా చాలా టైం టేకింగ్ అండి. కొంచెం ఖాళీగా ఉన్న టైంలో ఇలా చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ అండి. చాలా మంది ఏంటంటే ప్రతి సారీ మీదకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకునే వాళ్ళు ఉంటారండి. అలా ప్రతి సారీ మీదకి మ్యాచింగ్ తీసుకునే వాళ్ళకి బ్యాంగిల్స్ కలెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకైతే గనుక ఇలా ఇటువంటి ఒక పెద్ద బాక్స్ అనేది డిమార్ట్ లో తీసుకొని ఇలా థ్రెడ్స్ అనేది మనం స్టేషనరీ షాప్ లో పర్చేస్ చేసి మనకి ఏ విధంగా అయితే కావాలో అలా సెట్ చేసుకొని ఇలా నాట్లా వేసేసుకున్నామంటే మనకి బయటకు వెళ్ళినప్పుడు జస్ట్ మనం రెడీ అయిపోయి వెళ్ళే 1 మినిట్ ముందైనా సరే మనకి ఏ బ్యాంగిల్ అయితే కావాలో ఆ బ్యాంగిల్ జస్ట్ మనకు ఒక్కటి కనిపించిన చాలా బ్యాంగిల్ సెట్ అంతా మనకు అలా వచ్చేస్తుందండి. ఎక్కువ బ్యాంగిల్స్ పర్చేస్ చేసుకున్న వాళ్ళు, ఎక్కువ కలెక్షన్ చేసుకునే వాళ్ళు కనుక ఈ మెథడ్ ని ఫాలో అవ్వండి. తప్పకుండా వర్కౌట్ అవుతుందండి. మనకి మెటల్ బ్యాంగిల్స్ అనేవి వాటిని ఎలా పెట్టేసినా గానీ మనం వెతుక్కున్నప్పుడు ఎంతలా తీసుకున్నా ఓకే తీసేసుకోవచ్చు. బట్ మనకి మట్టి బ్యాంగిల్స్ అనేవి ఏంటంటే గ్లాస్ బ్యాంగిల్స్ అనేవి మనం కొంచెం వాటిని హడావుడిగా తీసుకున్నా గుమ్ముని అవి కింద పడి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకు వీటిని ఇలా జాగ్రత్తగా థ్రెడ్ నోట్ చేసుకున్నామంటే కనుక మనకి పగిలిపోతాయని టెన్షన్ ఉండదు. మనకి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవచ్చు హడావుడి లేకుండా. ఇవి నా పెళ్లి పట్టు మీద బ్యాంగిల్స్ అండి. ఇవి నాకు ఈ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో చూడండి అలా థ్రెడ్స్ అనేవి నాట్ వేసేసిన తర్వాత మనం అలా గనుక బాక్స్ లో స్టోర్ చేసుకోవచ్చు. మనం ఒక దానిపైన ఒకటి పెట్టుకోవచ్చు, ఏమీ కాదు. ఎందుకంటే మనం థ్రెడ్ తో నాట్ చేసాం కాబట్టి మనకి ఏ బ్యాంగిల్స్ కావాలన్నా కానీ ఈజీగా తీసుకోవచ్చండి. చూడండి జస్ట్ మనం అలా ఒక్క బ్యాంగిల్ కనిపించిన దాని మీద మనం చేయి పెట్టగానే సెట్ అంతా అలా వచ్చేస్తుంది. మనం ఈజీగా పిక్ చేసుకోవచ్చు అనమాట మనకి కావాల్సిన బ్యాంగిల్స్ అనేవి. నేనైతే నా బ్యాంగిల్స్ ని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. ఇందులో మీకు ఎంతమందికి నా బ్యాంగిల్స్ కలెక్షన్ నచ్చింది, ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. నా బ్యాంగిల్స్ కలెక్షన్ బాగుంటే కనుక కామెంట్ చేయండి.